అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. అసలు ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం, ఒక పార్టీ పరిపాలిస్తా ఉంటది. కానీ ఆ ముఖ్యమంత్రికి పైన మళ్ళీ గవర్నర్ అని ఒక వ్యక్తి ఉంటారు. ఆయన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తది. సో, ఈ గవర్నర్‌గిరి అనేది అవసరమా? అసలు ఎందుకు ఈ పేరుకి మాత్రమే ఏదో ఒక గవర్నరు అని చెప్పి ఇది చాలా క్వెషన్స్ దీని మీద చాలా సంవత్సరాల నుంచి చాలా రాష్ట్రాల్లో చాలా మంది రైజ్ చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగంలో ఇలాంటి విషయాల్లో కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చర్చిస్తూ ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు గవర్నర్స్ మీద అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే అధికారంలో లేనప్పుడు, ఈవెన్ లాస్ట్ టర్మ్ కేసీఆర్ గారు కూడా అప్పుడు గవర్నర్గా ఉన్న తమిళిసై మీద సహాయ నిరాకరణ కావచ్చు, లేకపోతే వాళ్ళని దేంట్లోనే ఇన్వాల్వ్ చేయకపోవడం కావచ్చు, వాళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సపోర్ట్ చేయకుండా కేంద్రం చెప్పిన మాట విన్నారని కావచ్చు. సో ఇలాంటి విషయాల్లో పోరాటాలు చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, సో ఇలాంటివన్నీ జరుగుతూనే వచ్చింది. అయితే ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు రీసెంట్గా నిన్న ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంది. అంతా మామూలే, అందరికీ తెలుసున్న విషయమే. గవర్నర్ ప్రసంగాన్ని ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళ గొప్పలు, వాళ్ళ పాజిటివ్స్ అన్నీ చెప్పుకుంటా ఒక ప్రసంగ పాఠాన్ని రాసిస్తారు ఆయనకి. ఆయన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వచ్చి చదువుతాడు. దీంట్లో తప్పులేదు. అన్ని ప్రభుత్వాలు కూడా గవర్నర్ ప్రసంగాలకి ఇలాగే రాసిస్తూ ఉంటాయి. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాటి మీద అబ్జెక్ట్ చేస్తారు, లేదా వాకౌట్లు చేస్తారు. తర్వాత గవర్నర్ ప్రసంగం మీద అభినందనలు తెలుపుతూ తీర్మానాలు చేస్తారు, దాని మీద చర్చ పెడతారు. ఇవన్నీ కామనే. కానీ ఇక్కడ నాకు విచిత్రంగా అనిపించిన విషయం ఏంటంటే, చాలా తక్కువ టైంలో లాస్ట్ టర్మ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఈయనే గవర్నర్. ఇప్పుడు మళ్ళీ ఇదే గవర్నరు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఈయనే గవర్నర్. 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఇదే గవర్నర్ దగ్గరికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించేసి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది, హత్యలు, విపరీతమైన మారణకాండ, లాండ్ ఆర్డర్ అదుపు తప్పేసింది, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇదే గవర్నర్కి వెళ్ళి ఆయన అక్కడ వినతి పత్రం ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి వచ్చాడు ఆయన. మళ్ళీ ఇక్కడ వచ్చి అదే గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో అడ్డుకుంటా ఆయన ప్రసంగం స్టార్ట్ చేయగానే నినాదాలు చేస్తా వీళ్ళందరూ కూడా విపరీతంగా దారుణంగా నినాదాలు చేసి ప్రసంగానికి అడ్డు తగిలారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం ఎందుకు, ఇక్కడికి వచ్చి అడ్డు తగలడం ఎందుకు? అసలు అక్కడికి వెళ్ళి ఇచ్చిన వినతి పత్రానికి ఇప్పుడు వాల్యూ లేదు కదా. ఇక్కడ ఆయనకి ప్రసంగానికి అడ్డు తగిలి గోల చేస్తుంటే ఆయన వినతి పత్రాన్ని కన్సిడర్ చేయడు కదా. సో ఇది వేరే పాయింట్. అసలు దీన్ని పక్కన పెట్టేస్తే అసలు పాయింట్ ఏంటంటే, ఇదే గవర్నర్ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో వాళ్ళు రాసిచ్చిన ప్రసంగాన్ని చాలా పాజిటివ్ గా వాళ్ళ గవర్నమెంట్ అనుకూలంగా చదివాడు. ఏంటి, వాళ్ళు అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారని, సంక్షేమం ఇచ్చేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధి వాళ్ళకి 2 కళ్ళని, అసలు విపరీతంగా రాష్ట్రం పురోగమనం దిశగా దూసుకుపోతుందని ఇలా ప్రసంగించిన ఆయన మళ్ళీ వీళ్ళు ఇచ్చిన పాఠాన్ని తీసుకుని వీళ్ళకి వ్యతిరేకంగా మొత్తం 5 సంవత్సరాలు మొత్తం అభివృద్ధి తిరోగమనంలో సాగిందని, పరిశ్రమకు వెళ్ళిపోయినని, రకరకాలుగా విధ్వంసం సాగిందని, ఇవన్నీ కూడా ఆయనే చదువుతుంటే నాకు ఎందుకు అసలు అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇది ఇంగ్లీష్లోనే ఉంది, 2 ఆయనే చదివాడు. ఇప్పుడు చదివింది ఆయన గుర్తులేదా? లేకపోతే ఇప్పుడేమో మళ్ళీ ఇది చదువుతున్నాడు, ఏంటనేది క్వశ్చన్ చేయరా? అసలు ఈ గవర్నర్లు అనేవాళ్ళు వాళ్ళు ప్రసంగాలు రాసుకుని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు సొంతంగా చెప్పరా? అసలు ఏంటో ఈ రూల్ ఏంటో, గవర్నమెంట్ రాసివ్వడం ఏంటో, ఆయన వచ్చి ఫార్మాలిటీ చదవడం ఏంటో ఇదంతా కూడా ఏమీ అర్థం కాకుండా ఉంది. కొన్ని విషయాలు ఏంటంటే ఎప్పటికైనా మార్పు చెందాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే రాజ్యాంగంలో కూడా కొన్ని అవసరమైనవి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఈ దాంట్లో మొదటిది టాప్ లో ఉండేది ఈ గవర్నర్ గిరి అనేది ఒకటి. సో ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం.